ఇక దళారుల పిన్ కోడ్ అంట. ఇక స్టాప్లర్ పిన్ను రంగును బట్టే అక్కడ పనులు జరుగుతాయట. పైసలు రవాణా కార్యాలయంలో అవినీతి కొత్త పుంతలు, అధికారులు ధరల ఎత్తుగడ. పిన్ కోడ్ అంటే పిన్ కొడితే ఈ కలర్కు ఇంత అనమాట. ఈ దీనిపైన ఉంటే ఇంత, ఈ పిన్ ఈ రకం ఎర్రది కొట్టినాం అనుకో, ఎర్రది కొడితే 5 లక్షలు, ఇక పచ్చది కొడితే 10 లక్షలు, అట్లా అట్లా పెట్టుకున్నారట. అరే ఏంది జరావు, ఇది కీలకంగా 3వ పేజీ. కలర్ని బట్టి ఉంటుందట రేటు. పిన్నులట పిన్నులవి. స్టాప్లర్ పిన్ను రంగును బట్టే పనులు, రవాణా కార్యాలయాల్లో అవినీతి కొత్త పుంతలట. ఇది ఎంత విచిత్రంగా ఉంది. అధికారులు దళారుల ఎత్తుగడలు. ప్రతిరోజు ఉదయమే పిన్ను రంగుపై నిర్ణయం. రాష్ట్రంలో అవినీతిలో టాప్ 5లో రవాణా శాఖ. అవినీతిలో టాప్ 5లో పొన్నం ప్రభాకర్ గారు మీ శాఖ టాప్ 5 ఉందట అవినీతిలో. రవాణా శాఖలో అవినీతి దందాకు ఇప్పుడు స్టాప్లర్ పిన్ను కీలకంగా మారింది. దాన్నే కోడ్గా వాడుతూ అక్రమార్కులు యథేచ్ఛగా పనులు చక్కబెడుతున్నారు. డ్రైవింగ్ లైసెన్సు, ఆర్సీ, ఫిట్నెస్, వాహన బదిలీ తదితర సేవల కోసం వాహనదారుడు నేరుగా దరఖాస్తు చేసుకుంటే రోజులు నెలల తరబడి కార్డు కోసం వేచి చూడాల్సిందే. నిత్యం రవాణా శాఖ కార్యాలయాలకు వందల సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. నేరుగా వచ్చేవారు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఎక్కువ శాతం ప్రజలు తప్పనిసరి పరిస్థితిలో దళారులను ఆశ్రయిస్తుంటారు. దందా ఇక్కడే ప్రారంభమవుతుంది. డబ్బులు తీసుకునే దళారులు ఆ దరఖాస్తుపై స్టాప్లర్ పిన్నును కొడతారు. ఆ దరఖాస్తు ఎంత వేగంగా ముందు కదలాలనే దానిపై ఉండే ఆ పిన్ను నిర్ణయిస్తుందట. కథ. అవినీతి నిరోధక శాఖ చిక్కకుండా ఉండేందుకు రవాణా శాఖలో కొందరు అధికారులు దళారులు సరికొత్త ఆలోచనతో ఇలా స్టాప్లర్ పిన్ను కోడ్గా మార్చేసుకున్నారు. ఇదివరకు దరఖాస్తుపై పెన్సిల్తో కోడ్ రాసేవారు. కానీ ఇటీవల ఏసీబీ నిఘా పెరగడంతో రూటు మార్చారు. రంగురంగుల స్టాప్లర్ పిన్నులు ఉపయోగించి పనులు చక్కబెట్టుకుంటున్నారు. పని పూర్తయిన తర్వాత కలర్ పిన్ను తొలగించి సాధారణ పిన్ను కొట్టేస్తున్నారు. దళారులపై ఏ కలర్ స్టాప్లర్ పిన్ను వాడాలనేది దళారులు ఆ రోజే ఉదయమే నిర్ణయిస్తారట. ఆ రంగును ఆ రోజు కౌంటర్లో ఉండే సిబ్బంది అధికారులకు చేరవేస్తారు. దరఖాస్తుపై ఉండే కలర్ పిన్ను ఆధారంగానే దరఖాస్తు ముందుకు వెళ్లడమో లేదా తిరస్కరించడమో జరుగుతుంది. డ్రైవింగ్ లైసెన్సు, రెన్యువల్, ఆర్సీ, వాహనం బదిలీ, ఫిట్నెస్ సర్టిఫికేట్ పని ఏదైనా అడిగినంత ఇవ్వాల్సిందే. లేదు కాదని నేరుగా దరఖాస్తు చేసుకుని అధికారుల వద్దకు వెళ్తే కొర్రీలు పెడుతూ దరఖాస్తుదారుని ఇబ్బందులకు గురి చేస్తుంటారు. ఇలా కౌంటర్ల చుట్టూ చక్కర్లు కొట్టడం ఎందుకని వినియోగదారులు దళారులను ఆశ్రయిస్తా ఉన్నారట. ఒక్కో పనికి ఒక్కో ధర నిర్ణయిస్తున్న దళారులు తమ వాటా తాము తీసుకొని మిగతా మొత్తాన్ని అధికారులకు సిబ్బంది పంచుతుంటారు. కాగా ప్రజల నుంచి లంచాలు తీసుకుంటున్న ప్రభుత్వ విభాగాల్లో రవాణా శాఖ టాప్ 5లో ఉన్నట్టుగా ఏసీబీ తాజా నివేదికలో వెల్లడైంది. డబ్బులు చేతులు మారేది ఇలా. ఇగో రవాణా శాఖ కార్యాలయాల్లో ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే పని జరుగుతుంది. ఆ తర్వాత టీం లీడర్గా వ్యవహరించే ఒక దళారి మిగతా దళారుల నుంచి డబ్బులు వసూలు చేస్తాడు. అధికారుల వాటాలంటూ కవర్లో భద్రపరుస్తాడు. కార్యాలయంలో కాకుండా అధికారుల ఇంటికి తిరిగి వెళ్లే సమయంలో రోడ్డు మార్గంలో ఎక్కడో ఒక పాయింట్లో ఈ మొత్తాన్ని వారికి అందజేస్తుంటారు. రోజు ఒకే పాయింట్లో కాకుండా ముందుగా అనుకున్న ప్రకారం ఒక్కో రోజు ఒక్కో పాయింట్ నుంచి ఇలా డబ్బులు చేతులు మారుతుంటారట. ఇది మన తాన సేమ్ పాయింట్ అయితే పట్టుకుంటారని అట్లా చేస్తారట. ఏమి మోసం ఇది, ఇంత దరిద్రమా. పిన్ కోడ్ అట అది. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.